అసలు ఏం జరిగిందిరా? ఎప్పటిలాగే ఈత కొట్టడానికి వెళ్ళావురా, అనుకోకుండా షాక్ కొట్టడం వల్ల చనిపోయిండ్రా. అదే అంతకుముందు ఎవరు పోలే? కొట్టారు, చాలా మంది అప్పటికే ఈత కొట్టొచ్చారు. వాళ్ళెవరికి రాంది, వీడికి ఎందుకు షాక్ కొట్టింది? ఆ చైన్ అయినా అప్పుడే మోటార్ వేసాడు పొలానికి నీళ్ళు పెడదామని, అనుకోకుండా అలా జరిగిపోయింది. అసలు బావిలో ఎవరు ఉన్నారో లేరో తెలియకుండా మోటార్ ఎట్లేసిండ్రా? అరే ఆయనకేం తెలుసురా దాంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని. అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈత కొట్టడం మన తప్పు. సర్లే కానీ పోలీస్ కేసు ఏమైనా అయిందా? కాలేదురా. ఏంది? కాలేదురా. జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉండడం వల్ల చేనైన విజయవాడలోకి 5 లక్షల నష్టపరిహారం ఇచ్చింది. ఏదేమైనా స్నేహానికి కొత్తదని చెప్పి నేర్చుకున్న వాడు ఇప్పటి నుంచి వాడు మనతో పాటు లేడంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. కూడా అలానే ఉండరు. హలో ప్రశాంత్ చెప్పరా. ఏం చేస్తున్నావు? ఏముందిరా, డైరీ రాస్తున్నా. డైరీనా? 2 సంవత్సరాల నుంచి రాస్తాను రా. అరే వాడికి డైరీ రాసే అలవాటు ఉంది కదా, అది చదువుదామా మనం? డైరీ ఏంట్రా డైరీ? సెన్స్లో కూడా మాట్లాడు మాకు. అరే వాడు పర్మిషన్ ఇచ్చిండ్రా, అడిగాను రా ఒకసారి. అరే డైరీ గురించి మాట్లాడేది అయితే నా ముందు మాట్లాడు మాకు. సర్లేరా మరి, మళ్ళీ కలుస్తా. బాగానే ఉన్నామ్మా, మీరు బాగున్నారా? లక్ష్మి బాగున్నావారా? బాగున్నా అన్నయ్య. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎగ్జామ్స్ రాస్తున్నా అన్నయ్య. ఓహో, ఇంకొక ఎగ్జామ్ ఉంది. అవునా? అన్నయ్య డైరీ రాస్తాడు కదా, అవును. అదొకసారి ఇవ్వవా? ఇదిగో అన్నయ్య. ఈ ఉరుకుల బెరుకుల ప్రపంచంలో సంవత్సరాలు మారినా జీవితాలు మారట్లేదు. ముఖ్యంగా నా జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదు. ఇలా బాధపడుతున్న నాకు ప్రశాంత్ ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసి నాలో ధైర్యాన్ని నింపాడు. చూస్తూనే సంవత్సరంలో సగం రోజులు గడిచిపోయాయి. అలా ఒకరోజు ఏం జరిగిందంటే, ఈరోజు చెల్లి బాధపడుకుంటూ నాకు ఒక మాట చెప్పింది. ఆ మాట విన్న దగ్గర నుంచి నా మనసులా లేదు. చెల్లికి నేనున్నానని ధైర్యం చెప్పి నజీర్ గారితో మాట్లాడదామని అక్కడి నుంచి వెళ్ళా. ఏంద్రా విజయ్, ఏంట్రా కోపం ఉన్నావు? కోపం ఉండక ఏం చేశాను రా. ఏంద్రా, ఏమైందిరా? రాత్రి చెల్లి నీ గురించి మొత్తం చెప్పింది. నువ్వు చెల్లిని ఇబ్బంది పడుతున్నావు అని చెప్పింది. నేనా? నువ్వేరా? నేనేమన్నారా? అరే ఎందుకురా నాటకాలు బాగుంది. నేను చూసారా, అనవసరం నాతో వాడింది. రే నగేష్, ఎందుకు చేస్తున్నావురా? నేనేం చేసిండ్రా? ఏం తెలియదని మాత్రం అనబాకరా. అసలు ఏమైందిరా? వాడు బావిలో ఎత్తు కొట్టేటప్పుడు నువ్వు మాత్రమే ఉన్నావు. బావిలో కరెంటు పెట్టింది నువ్వే. వివరం లేని మాట్లాడు మాకు. పక్కన నేను ఉన్నది మాత్రం నేను చంపినట్టేనా? నేను డైరీ చదివానురా, దాంట్లో మీరిద్దరు కొట్టుకున్నట్లుంది. పిల్ల కోసం ఫ్రెండ్ అని చెప్పట్టు వినరా. ఛీ, రే నగేష్, అది నిజమని తేలాలా, ఫ్రెండ్ అని కూడా చూడను.
ప్రశాంత్, చెప్పరా. అరే నేను నీకు వాట్సాప్లో ఒక లోగో పంపించిన, అది డైరీ మీద వేసే అనమాట. ఒకసారి చూసి అది ఎలా ఉందో చెప్పు. సర్లే చూసి చెబుతావు. లోగో లేదంటే ఇప్పుడు దాకా నేను చదివింది ఫేక్ డైరీ. నువ్వు ఒరిజినల్ డైరీ. చిన్న ఈ పేపర్ ఎక్కడ దొరికింది? అన్న నేను ఆడికి ఆడుకుంటూ పోతుంటే ఒక పుస్తకం దొరికింది బాగుందని నేను తెచ్చుకున్నా ఆడటానికి. శేఖర్? ఎవర్రా ఈ శేఖర్? లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? చెబితే బాధపడతామేమో కానీ ఇది చెప్పాల్సిన విషయమే అసలు. ఏందిరా, ఏమైంది అసలు? మీ చెల్లి శేఖర్ గారితో నిన్న హోటల్ దగ్గర కనిపించిందిరా. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. అవునరా, నేను కూడా విన్నా. కానీ అది నిజమో కాదని చెప్పేసి లైట్ తీసుకున్నా. కానీ వీళ్ళు చెబుతుంటే చాలా బాధేసింది. సర్లేరా, మరి నేను వెళ్ళొస్తా. వాడి సంగతి తర్వాత చూద్దాం. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించబాకు. సర్లేరా మరి. ఏం బీక్కుండో బీక్కున్నా ఎంట్రో కూడా బేకలు. లక్ష్మి, ఏయ్ లక్ష్మి. ఏంటన్నయ్య? ఇదేం బాగాలేదమ్మా. నువ్వు అలాంటి అబ్బాయితో ఎక్కడ పడితే అక్కడ అద్దు పద్దు లేకుండా తిరగటం చూస్తే అమ్మోళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? మంచిగా చదువుకుంటావని నేను కాలేజీకి పంపిస్తే నువ్వు ఎలా నా చేసేది? ఏం మాట్లాడమే లక్ష్మి? నీకు చేత నువ్వు ముద్దలాగా అలాగే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అలానే తిరుగుతావా? నీకంటూ విలువలు లేవా? అమ్మోళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు? వాళ్ళని అర్థం చేసుకోవా? మాట్లాడమే. నువ్వెవర్రా నాకు చెప్పడానికి? ఎవరుందా నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు? నేను ఒకటి చదువు, నువ్వు ఒకటి చదువు. నువ్వేమన్నా నా సొంతన్నవా నాకు చెప్పడానికి? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. వాడంటే నాకు ఇష్టం, వాడితో నేను ఎక్కడికైనా తిరుగుతాను. నీకేంటి? నువ్వెవరు చెప్పడానికి నాకు? ప్రతోడు చెప్పుడుగాడే. నిజం చెప్పాలంటే లక్ష్మి నా సొంత చెల్లి కాదు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మీనా? దేనికోసం టెన్షన్ పడతాను లక్ష్మి? దీనికోసమేనా? లేకపోతే చంపింది ఎవరో తెలుస్తారని భయంతోనా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నిజం నువ్వు చెబుతావా లేదా అమ్మ నాన్నతో చెప్పమంటావా? అమ్మోళ్ళకు చెప్పకు, జరిగిందంతా నేను చెప్తా. ఆ రోజు అన్నయ్య నన్ను తిట్టి వెళ్ళాక శేఖర్ నాకు కాల్ చేశాడు. మీ అన్నయ్యకు నాకు గొడవ జరిగింది, మీ అన్నయ్య నన్ను కొట్టాడు అని చెప్పాడు.
వెంటనే నేను చూడాలి, నీతో మాట్లాడాలి, నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని ఫోర్స్ చేశాడు. నేనేమన్నానంటే మా అన్నయ్యకి మన విషయం తెలిసిపోయింది, మా ఇంట్లో చెప్తాను అన్నాడు. మా అన్నయ్య ఉన్నంత వరకు మనం కలవడం కుదరదు అని చెప్పాను. మీ అన్నయ్యే కదా మన ప్రాబ్లం, మీ అన్నయ్య లేకుండా చేస్తాను అన్నాడు. అంతేకాని ఇలా చంపుతాడు అనుకోలేదు. శేఖర్ గారు చంపితే డైరీని ఎందుకు మార్చావు? డైరీలో నగేష్ పేరు ఎందుకు రాసావు? నగేష్ వల్లనే మా విషయం మా అన్నయ్యకి తెలిసింది కాబట్టి డైరీలో నగేష్ పేరు రాశాను. జనవరి 1 నుంచి జూన్ 28 వరకు అన్నయ్య రాసిన డైరీలో ఏమైతే ఉందో అదే నేను యాజ్ టీజ్గా కొత్త డైరీలో రాశాను. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అమ్మతో మాట్లాడడం నేను చూశాను. వెంటనే అన్నయ్య రాసిన డైరీని పడేసి నేను కొత్తగా మార్చి రాసిన డైరీని నీకు ఇచ్చాను. ప్లీజ్ అన్నయ్య, దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకు. అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. సారీరా, అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. నువ్వు అనుకున్నా, కానీ నేను ఒరిజినల్ డైరీ చదివానురా. శేఖర్ గారు ఇదంతా చేసిండు, వాడి వల్లే ఇలా అయిందిరా. మేము కూడా ఆ రోజు అదే డిస్కస్ చేస్తున్నాం. అంతలోనే నువ్వు వచ్చి అసలు మాట వినకుండా గొడవ పడ్డావు. నువ్వు ఏ చెప్పినా వినే పరిస్థితిలో లేవు అప్పుడు. రే, దీని అంతటికి కారణమైన ఆ శేఖర్ గారిని మాత్రం వదలకూడదు మామ. వాడికి కూడా ఇదే గది పట్టేలా చేయాల్సిందేరా. చేద్దాంరా. ఏం బాయ్ గోపి, బాగున్నావరా? ఏం బాగా ఏమోరా, మన విజయగాడు బయలు తెచ్చిండు, వాణ్ణి నేనే తీసా. ఇప్పుడు ఎవడో శేఖర్ అంటరా, వాణ్ణి కూడా నేనే తీసా.